హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి సిఎస్ఐఆర్ నుంచి మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇదేంటంటే NIIST అండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి రిలీజ్ అయిందన్నమాట. ఇది ఏంటంటే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు, అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే. ఇది వచ్చేసి మనకి ఏంటంటే సిఎస్ఐఆర్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ మాట. ఇందులో మీకు నోటిఫికేషన్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఆపర్చునిటీస్ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా వస్తుంది. ఇక్కడ పర్మనెంట్ పొజిషన్స్, ఓకేనా, ఇవన్నీ కూడా పర్మనెంట్ పొజిషన్సే. మీరు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూడొచ్చు, 01/2025 అనేది మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్. ఇక్కడ వ్యూ మోర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా వస్తుంది. క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంటుంది, అప్లై చేసుకోవడానికి లింక్, ఓకేనా. ఈ డైరెక్ట్గా లింక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాను. కానీ ఎందుకు ఇలా ఓపెన్ చేసి చూపిస్తానంటే మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట. ఓకే, ఇది ఒక ఫేక్ న్యూస్ ఏం కాదు, జెన్యూన్ నోటిఫికేషన్ అని చెప్పేసి, దానికోసం మీకు ఇట్లా చూపిస్తున్నాను. ఇక్కడ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ మాత్రం చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటి అని కూడా వీడియో చేసి పెట్టాను. దాని నుంచి కూడా మీరు ఫోన్ చేసి మీ డౌట్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేసుకున్నట్టయితే మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను, ఓకేనా. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసుకునే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసినట్టయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే మీరు లైక్ చేసినందుకు మరిన్ని నోటిఫికేషన్లు ఇట్లాంటివి చేయాలనిపిస్తుంది అనమాట, ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి సిఎస్ఐఆర్ వాళ్ళది అఫీషియల్ నోటిఫికేషన్. ఇది తిరువనంతపురం, కేరళ నుంచి రిలీజ్ అయిందన్నమాట. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 01/2025 అండి, ఓకేనా. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అంటే అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ మాట. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 1 ఫిబ్రవరి 2025 అయితే మనకి స్టార్ట్ అయింది. ఇలా క్లోజింగ్ డేట్ చూసుకున్నట్టయితే 3 మార్చ్ 2025 అయితే క్లోజ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అలాగే హార్డ్ కాపీ కూడా పంపించాలి. 14 మార్చ్ 2025 లోపు మనం తిరువనంతపురంకి పోస్ట్ ద్వారా పంపించాలన్నమాట. అది కూడా మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చాలా క్లియర్గా. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి వేకెన్సీ డీటెయిల్స్ అండి. నేను ఏవైతే ఎల్లో కలర్లో మార్క్ చేశానో అవి ఎక్స్పీరియన్స్, రిమైనింగ్ ఏవైతే స్కై బ్లూ కలర్‌లో ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎక్స్‌పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. ఇందులో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ 5 పోస్టులు ఉన్నాయి. 5 కూడా కేటగిరీ వైస్‌గా ఇచ్చారు. యూఆర్ వాళ్ళకి వచ్చేసి 2, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 1, ఓబీసీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఉంది. పే స్కేల్ లెవెల్ 6 ఇస్తున్నారు. 35,400 అనేది ఇనీషియల్‌గా వీళ్ళకి ఇచ్చే బేసిక్ సాలరీ. అంటే గ్రాస్ సాలరీ పర్ మంత్ మీకు ఎంతొస్తుంది? రూ. 56,916 అనేది మీకు నెలకు వచ్చే జీతం అండి, ఓకేనా. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే మినిమమ్ వచ్చేసి 18 ఇయర్స్, మాక్సిమం 28 ఇయర్స్. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 10 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్, దీనికి 3 పోస్టులు ఉన్నాయండి. పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. అంటే దీనికి గ్రాస్ సాలరీ చూసుకున్నట్టయితే రూ. 31,824 అనేది మీకు నెలకి వచ్చే జీతం అండి. దీనికి కూడా ఏజ్ లిమిట్ అనేది సేమ్ అండి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్ ఒకటే పోస్ట్ ఉంది. దీనికి పే స్కేల్ లెవెల్ 4 ఇస్తున్నారంటే రూ. 41,769 అనేది మీకు పర్ మంత్ వచ్చే సాలరీ. దీనికి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్న వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్రతి దానికి కూడా సేమేనండి. ఏజ్ రిలాక్సేషన్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా. అండ్ నెక్స్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌లో జనరల్, F&A అండ్ S&P, ఓకేనా. ఈ మూడిట్లకి కూడా మనకి చూసుకున్నట్టయితే ఏజ్ రిలాక్సేషను, అండ్ నెక్స్ట్ ఏజ్ క్వాలిఫికేషన్ కూడా ఒకలాగే ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ కూడా సేమేనండి. 28 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. దీనికి పే స్కేల్ లెవెల్ కూడా సేమ్‌గానే ఉంటుంది. మనకి రూ. 31,824 అనేది వస్తుందన్నమాట జీతం అనేది పర్ మంత్. దీనికొచ్చేసి 4 ఉన్నాయి జనరల్‌లో. F&Aకి వచ్చేసి 4 పోస్టులు. S&Pకి వచ్చేసి మనకి 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. దీనికి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుందాం. ఫస్ట్ మనకి ఏవైతే ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నాయో అవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనకు ఫస్ట్ చూసుకోవాల్సింది పోస్ట్ కోడ్ అండి.
TE2501 అనేది మనకి పోస్ట్ కోడ్. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఫస్ట్ పోస్ట్ కోడ్ మెన్షన్ చేయండి. దాని తర్వాత పోస్ట్ మెన్షన్ చేసి నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది నేను అప్లై చేసుకోవచ్చా లేదా అని మీరు అడిగినట్టయితే నేను కొద్దిగా మీకు క్లారిటీగా చెప్పగలను. ఓకేనా? ఇందులో మనకి 2501లో టెక్నీషియన్ 1 అండి. ఒకటే పోస్ట్ ఉంది. అది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఉందన్నమాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ క్లాస్ ప్లస్ ఐటీఐలో ఎవరైతే డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకి జేఎస్‌టీ 25 అండి. జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులివి. ఓకేనా? జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు ఒకటే పోస్ట్ ఉంది. ఒకటి కూడా ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. అంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 అండి. అంటే ఇంటర్‌లో ఏ విభాగం చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఎంపీసీ గాని, బైపీసీ గాని, వొకేషనల్ కోర్స్ గాని ఏదైనా చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రాఫర్ అనేది కంపల్సరీగా మీకు వచ్చుండాలి. నెక్స్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌లో జనరల్, ఎఫ్&ఏ అండ్ ఎస్&పీకి మూడిటికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సేమేనండి. ఓకేనా? మీకు ఆల్రెడీ పోస్టులు చెప్పేసాను. అండ్ నెక్స్ట్ ఎంత సాలరీ వస్తుందో చెప్పాను. ఏజ్ లిమిట్ కూడా అన్నీ కూడా చెప్పేసాను. పోస్ట్ కోడ్ కూడా చూసుకోండి. ఓకేనా? పోస్ట్ కోడ్ కూడా మీరు చూసుకొని దాన్ని బట్టి మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్టయితే 10+2 ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ అని చెప్పి అడగడం జరిగింది. అంటే ఎవరైతే ఇంటర్ చేసిన వాళ్ళుంటారో వాళ్ళెవ్వరైనా సరే ఈ పొజిషన్స్‌కి అప్లై చేసుకోవచ్చండి. ఎంపీసీ, బైపీసీ, వొకేషనల్ కోర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మీకు ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అంటే మీకు ఎక్స్టర్నల్‌గా సర్టిఫికేట్ అవసరం లేదు గానీ మీకు టైపింగ్ స్పీడ్ అనేది కంపల్సరీగా వచ్చుండాలన్నమాట. మూడిట్లికి కూడా సేమేనండి. ఓకేనా? ఇప్పుడు మనం ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి ఏవున్నాయంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ అండి. ఒకటే పోస్ట్ ఉందని చెప్పాను కదా! దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమాలో ఎవరైతే మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళుంటారో వాళ్ళెవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. 3 ఇయర్స్ డ్యూరేషన్ కోర్స్ అని అయ్యుండాలి. లేదంటే 2 ఇయర్స్ ఎవరైతే ఇంటర్ చేసి లాటరల్ ఎంట్రీ ద్వారా ఎళ్తారో వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. బట్ మెకానికల్ ట్రేడ్ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ 2 ఇయర్స్ రిలవెంట్ ట్రేడ్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ వచ్చేసి టీఏ 2502 అండి. మెకానికల్ వాళ్ళకొచ్చేసి 2501 నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్‌లోనే ఇది ఇంకొకటి మాట 2502 దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సేమ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ కూడా సేమ్‌గా ఉండాలన్నమాట. మెకానికల్ ప్లస్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ 2503లో చూసుకున్నట్టయితే టెక్నికల్ అసిస్టెంట్ ఒకటే పోస్ట్ ఉందండి. దీనికొచ్చేసి బీఎస్సీలో కెమిస్ట్రీ అనేది చేసుండాలన్నమాట. 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలి. ఓకేనా? ఈ 2503 టెక్నికల్ అసిస్టెంట్‌కి బీఎస్సీ కెమిస్ట్రీ చేస్తూ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలి. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే ఒకటే పోస్ట్ ఉంది. ఒకటి కూడా ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు. దీంట్లో బీఎస్సీ కంప్యూటర్స్ ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలి. ఓకేనా? బీఎస్సీ కంప్యూటర్స్ ఆర్ ఐటీ ఆర్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయినా చేసుండాలి. లేదు నేను బీఎస్సీ కంప్యూటర్స్ చేయలేదు, ఐటీ కూడా చేయలేదు. నేను డిప్లొమా కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ డిప్లొమా ఎవరైతే కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ వీళ్ళకొచ్చేసి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే కావాలి. ఓకేనా? బీఎస్సీ కంప్యూటర్స్‌తో అప్లై చేస్తే 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. కంప్యూటర్ సైన్స్ ఇన్ డిప్లొమాతో చేసి మీరు అప్లై చేసుకున్నట్టయితే 2 ఇయర్స్ అనేది ఎక్స్‌పీరియన్స్ అయితే కంపల్సరీగా కావాలి. నెక్స్ట్ వచ్చేసి 2505 టెక్నికల్ అసిస్టెంట్‌లో ఒకటే పోస్ట్ ఉంది. అది ఒకటి కూడా ఓబీసీ వాళ్ళకిచ్చారు. దీనికొచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ గాని, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ గాని, ఇన్‌స్ట్రుమెంటేషన్ గాని, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు గాని ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలి. డిప్లొమాతో అప్లై చేసుకున్నట్టయితే. ఒకవేళ మీరు బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ గాని, బీఎస్సీ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ గాని, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ గాని, లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ గాని చేసిన వాళ్ళు ఉంటాయి. అంటే బీఈ, బీటెక్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే అప్లై చేసుకోవచ్చు. బట్ మీకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే కావాలి. డిప్లొమా అయితే 2 ఇయర్స్ అండ్ బీఎస్సీతో గాని, బీఈ, బీటెక్‌తో గాని మీకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టెక్నీషియన్ 1 అండి. ఒకటే పోస్ట్ ఉంది. దీనికొచ్చేసి మనకి 10థ్ క్లాస్ ప్లస్ ఐటీఐలో ఎవరైతే లాబొరేటరీ అసిస్టెంట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే ఏమి అవసరం లేదు. బట్ నేను యెల్లో కలర్‌లో మార్క్ చేసేసాను. చూసుకోండి ఒకసారి. దీనికి ఎక్స్‌పీరియన్స్ అయితే ఏమి అవసరం లేదండి. 10థ్ క్లాస్ ప్లస్ ఐటీఐలో లాబొరేటరీ అసిస్టెంట్ ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే టెక్నికల్ అసిస్టెంట్‌కి మనకేంటంటే ఈ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకోండి. మనకి ఫస్ట్ ట్రేడ్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే పెడతారు. తర్వాత మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే పెడతారన్నమాట. ఓకేనా? ఎవరైతే ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ క్వాలిఫై అయిపోతారో వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ పిలుస్తారు. అందులో కూడా మీకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అయితే ఉంటుందన్నమాట. రిటన్ ఎగ్జాము అండ్ నెక్స్ట్ ఈ స్కిల్ టెస్ట్ ఇవంతా కూడా ఎక్కడ కండక్ట్ చేస్తారంటే తిరువనంతపురంలోనే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? తిరువనంతపురంలోనే కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే
మోడ్ ఆఫ్ రిటన్ ఎగ్జామ్ చూసుకోండి. మోడ్ ఆఫ్ రిటన్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. అంటే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. దీనికి స్టాండర్డ్ చూసుకున్నట్టయితే డిప్లొమా అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో అడుగుతారు. అంటే కొంచెం మీడియం లెవెల్‌లో ఉంటుంది ఎగ్జామ్ అనేది. అండ్ నెక్స్ట్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ 200 క్వెషన్స్ ఉంటాయి. 3 అవర్స్ డ్యూరేషన్ టైమ్ అవుతుంటది. పేపర్ 1 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 15 క్వెషన్స్ ఉంటాయి. 100 క్వెషన్స్ వస్తాయన్నమాట. అంటే 2 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అండి. దీనికి నెగెటివ్ మార్కింగ్ అనేది ఏది లేదు. ఇది పేపర్ 1కి. బట్ పేపర్ 2కి, పేపర్ 3కి మాత్రం నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. సబ్జెక్ట్స్ ఏమున్నాయి, ఎన్ని క్వెషన్స్ వస్తున్నాయి, ఎన్ని మార్క్స్ ఓకేనా. ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ 1 దీనికి సెలక్షన్ ప్రొసీజర్ కూడా సేమ్. ఫస్ట్ ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ పెడతారు. అందులో క్వాలిఫై అయిపోయిన వాళ్ళకి కంప్యూటర్ రిటన్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో మీకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఉంటుంది. ఓకేనా. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది పేపర్ 1, పేపర్ 2 బేస్డే మీకైతే ఫైనల్ మెరిట్ అయితే తీస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ కూడా మీకు తిరువనంతపురంలోనే కండక్ట్ చేస్తారు. ఓకేనా. హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉంటుంది. ఇది కూడా కొద్దిగా మీడియం లెవెల్‌లోనే ఉంటుందన్నమాట. అంటే ఇంటర్ బేస్డ్ అడుగుతారు. నెంబర్ ఆఫ్ క్వెషన్స్ 150 క్వెషన్స్ ఉంటాయి టోటల్‌గా. 2 అవర్స్ 30 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. ఓకేనా. పేపర్ 1 నుంచి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని క్వెషన్స్ వస్తాయి, ఏంటి. పేపర్ 1లో మనకు నెగెటివ్ మార్కింగ్ ఉండదు గానీ, పేపర్ 2, పేపర్ 3లో మనకి నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఏ సబ్జెక్ట్స్ వస్తున్నాయి, ఎన్ని క్వెషన్స్ ఉంటున్నాయి, ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తున్నారు, నెగెటివ్ మార్కింగ్ ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఓకేనా. 1 మార్క్ ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. పేపర్ 2, పేపర్ 3లో. అండ్ నెక్స్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే పెడతారన్నమాట. ఓకేనా. ఫైనల్ మెరిట్ అనేది మీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని తీస్తారు. దీనికి కూడా తిరువనంతపురంలోనే ఉంటుంది. మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో ఉంటుందన్నమాట. 12థ్ క్లాస్ అంటే మీడియం లెవెల్‌లో ఉంటుంది. 200 క్వెషన్స్, 2 అవర్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. దీనికి ఒకటే పేపర్ ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అలా ఏమి ఉండదు. పేపర్ 1 ఒకటే ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్సివ్ ఉంటుందన్నమాట. ఇందులో మీకు 50 క్వెషన్స్ అండ్ 50 మార్క్స్‌కి అయితే ఉంటుంది. 0.25 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి. ఓకేనా. చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మోడ్ ఆఫ్ ప్రొఫిషియన్సీ స్టెనోగ్రాఫర్‌కి కూడా మనకి చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఇదంతా కూడా దానికి సంబంధించింది. ఎన్ని మిస్టేక్స్ ఉంటాయి, ఏంటి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌లో జనరల్ ఫైనాన్స్ అండ్ అకౌంట్ అండ్ ఎస్&పి ఓకేనా. ఇందులో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే పెడతారు. ఇందులో మనకి పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. ఫైనల్ మెరిట్ వచ్చేసి మనకి పేపర్ 2 బేస్డ్ చేసుకొని మీకు ఫైనల్ మెరిట్ అయితే తీస్తారు. నెక్స్ట్ ఎవరైతే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్వాలిఫై అయిపోతారో వాళ్ళని టైపింగ్ టెస్ట్‌కి అయితే పిలుస్తారన్నమాట. ఓకేనా. టైపింగ్ టెస్ట్ అది కూడా మీకు ఎక్కడ ఉంటుందంటే తిరువనంతపురంలో మాత్రమే ఉంటుందన్నమాట. ఓకేనా. హిందీ అండ్ ఇంగ్లీష్‌లో ఉంటుంది. 12థ్ క్లాస్ బేస్డ్ వస్తాయి. 200 క్వెషన్స్, 2 అవర్స్ 30 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ ఉంటుంది. పేపర్ 1 ఏ క్వెషన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏంటి. పేపర్ 2 అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ పిలుస్తారు కదా. ఇంగ్లీష్ అయితే 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాలి. హిందీ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ టైప్ అయితే మీరు చేయాలి. 10 మినిట్స్ అలా మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవంతా కూడా దానికి సంబంధించిందే. ఓకేనా. ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. మీకు మోడ్ ఆఫ్ సెలక్షన్‌లో నేను ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. అలాగే మనకి జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్టయితే మనకి డీఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అని, మెడికల్ అని, లీవ్ ట్రావెలెన్స్ అలవెన్స్ అని ఇవన్నీ కూడా మీకు ఇచ్చే బెనిఫిట్సేనండి. ఓకేనా. ఇవన్నీ కూడా మీకు యాడ్ అవుతాయి. అదర్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్. 3 మార్చ్ 2025 అనేది క్రూషియల్ డేట్. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ అన్నీ కూడా మీకు అప్పటిలోపు కంప్లీట్ అయ్యి ఉండాలి. అండ్ ప్రొవిజన్ పీరియడ్ చూసుకున్నట్టయితే టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్‌కి వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి వచ్చేసి 2 ఇయర్స్ అనేది ప్రొవిజన్ పీరియడ్ ఉంటుంది. ప్రొవిజన్ అంటే నథింగ్ బట్ ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. ఏజ్ రిలాక్సేషన్ చెప్పాను కదా. 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ అండ్ 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 10 ఇయర్స్ అయితే ఉంటుంది. అండ్ ఏదైతే పోస్టులు రిజర్వ్డ్ కేటగిరీకి ఉన్నాయో అప్పుడు మాత్రమే మీరు ఏజ్ రిలాక్సేషన్ అయితే క్లెయిమ్ చేయగలరు. ఓకే. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ విషయానికి వచ్చినట్టయితే అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వరకు వచ్చేసి ₹500 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. అండ్ దోస్ ఆర్ బిలాంగ్స్ టు ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదండి. ఓకేనా. ఉమెన్ కేటగిరీలో ఏ కేటగిరీ అయినా యూఆర్‌లో ఉమెన్స్ ఉన్నా, ఓబీసీలో ఉమెన్స్ ఉన్నా, ఈడబ్ల్యూఎస్‌లో ఉమెన్స్ ఉన్నా అప్లికేషన్ ఫీజ్ అయితే ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసిన తర్వాత వచ్చిన ప్రింట్‌ఔట్‌ని మీరు ప్రింట్ తీసుకొని కిందన మీ సిగ్నేచర్ చేసి ఒక ఎన్వలప్ కవర్ తీసుకోవాలి. ఎన్వలప్ కవర్ టాప్‌లో అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి అప్లై చేస్తే జూనియర్ స్టెనోగ్రాఫర్, టెక్నికల్ అసిస్టెంట్ అయితే టెక్నికల్ అసిస్టెంట్ అని పెట్టేసి మీ పోస్ట్ కోడ్ మెన్షన్ చేయాలండి. కంపల్సరీగా పోస్ట్ కోడ్ అనేది మెన్షన్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్‌కి కేరళకి మనం పోస్ట్ ద్వారా పంపించాలి. ఓకేనా. పోస్ట్ ద్వారా పంపించాలి. అది కూడా 14థ్ మార్చ్ 2025 లోపు మీరు పంపించాలండి. కంపల్సరీగా సిగ్నేచర్ అనేది చేయాలి. అండ్ నెక్స్ట్ ఫోటో మీద కూడా సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ ఏదైతే ₹500 అప్లికేషన్ ఫీజ్ పే చేస్తారో ఆ రిసిప్ట్ కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా. బట్ ఏంటంటే సెపరేట్ అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాలి. సెపరేట్‌గా అప్లికేషన్‌లు అనేవి మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఈమెయిల్ ఐడీకి మీకు ఏమైనా
డౌట్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నా మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రింటౌట్ తీసి ఏ డాక్యుమెంట్స్ పంపించాలంటే ఫస్ట్ వచ్చేసి మీ అప్లికేషన్ ప్రింటౌట్ తీయాలి. అప్లికేషన్ ప్రింటౌట్ తీసి అక్కడ మీరు ఫోటో ఏమి అంటించకుండా మీరు ఆల్రెడీ ఫోటో అప్లోడ్ చేసి ఉంటుంది కదా! కలర్ జిరాక్స్ తీసుకొని ఆ ఫోటో క్రాస్‌గా మీరు సిగ్నేచర్ చేయాలండి. ఇక్కడ ఇది అదే ఇచ్చారు. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పేస్టెడ్ ఆన్ ది అప్లికేషన్ అండ్ సైన్డ్ అక్రాస్ ఇన్ ఫుల్. ఇన్ కేస్ ప్రింటౌట్ హాస్ క్లియర్ ఫోటోగ్రాఫ్ క్యాండిడేట్ మే సైన్ అక్రాస్ ది ఫోటోగ్రాఫ్ వితౌట్ ఫిక్సింగ్ ఏ న్యూ ఫోటోగ్రాఫ్. ఇప్పుడు మీరు ప్రింటౌట్ తీస్తారు కదా! ప్రింటౌట్ తీసేటప్పుడు మీ ఫోటో అనేది క్లారిటీగా ఉంటే ఫోటో ఏమి అంటించకుండా ఫోటోకి క్రాస్‌గా సిగ్నేచర్ చేస్తారు. ఫేస్ మీదకెళ్ళకుండా కింద షర్ట్ మీద. ఓకేనా? ఒకవేళ క్లారిటీగా లేకపోతే అప్పుడు మీరు ఫోటో అనేది అంటించండి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో అది కూడా మీరు అటాచ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ అండి. ప్రతీది కూడా సెల్ఫ్ అటాచ్డ్. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక జిరాక్స్ తీసుకున్నారు. ఇది 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ జిరాక్స్ అనుకోండి. ఓకేనా? ఇది ఎస్ఎస్‌సి జిరాక్స్. ఈ కిందన మీరు సిగ్నేచర్ చేయాలి. ప్రతీది కూడా జిరాక్స్‌లే పంపించాలండి. ఒరిజినల్ కాపీస్ ఏవి పంపించొద్దు. ఓకేనా? ఈ జిరాక్స్ కిందన మీరు సిగ్నేచర్ చేసినట్టయితే అదే సెల్ఫ్ అటాచ్డ్ అనమాట. ఓకేనా? అందులో మీకు ఏజ్ ప్రూఫ్ అంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. లేదంటే 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, క్యాస్ట్ అండ్ ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే వాళ్ళు అండ్ ఓబీసీ ఫర్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి మాత్రమే. అండ్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏవైనా వేరెవర్ అప్లికేబుల్ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే అప్‌లోడ్ చేయండి. లేకపోతే అవసరం లేదు. ఇవన్నీ డాక్యుమెంట్స్ కూడా ఎన్వలప్ కవర్‌లో పెట్టి మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇది మనకి నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ మాట. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీటికైతే నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ నేమ్ యాజ్ ఇన్ ఎస్ఎస్‌సి రికార్డ్. మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే మీ నేమ్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అది పెట్టేసి చేంజ్డ్ యువర్ నేమ్ అని అంటారు. అది నో అని పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీ మెయిల్ ఐడీ ఇవ్వండి. పాస్వర్డ్ ఒకటి మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్టయితే వీళ్ళొక కన్ఫర్మేషన్ మెయిల్ ఐడీ అయితే పంపిస్తారన్నమాట. మెయిల్ అనేది మీకు పంపిస్తారు. కంపల్సరీగా మీకు మెయిల్ అనేది వస్తుంది. ఓకే. మీ ఇన్‌బాక్స్‌లో లేకపోతే స్పామ్‌లో కూడా చెక్ చేసుకోండి. ఓకేనా? ఒక్కోసారి స్పామ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట ఆటోమేటిక్‌గా. అది మీరు కన్ఫర్మ్ చేసుకున్నట్టయితే మీ మెయిల్ ఐడీ మీరు ఏదైతే ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్‌తో లాగిన్ అయ్యి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఓకేనా? ఇది మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మాట. అండ్ లాగిన్ అవ్వాల్సింది కూడా ఇక్కడ. మీరు మెయిల్ ఐడీ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేశారు కదా! అది లాగిన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇది మనకి నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇదే మాట. ఏవైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. నేను ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.